వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను మహాలక్ష్మి. సామాన్య ప్రజలకు బంగారు ధరలు రోజురోజుకి షాక్ ఇస్తున్నాయి. గత 2-3 రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన ధరలు కొనుగోలుదారులకు కాస్త ఊరటనివ్వగా, తాజాగా శనివారం పెరిగిన ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. భారత్పై అమెరికా టారిఫ్ విధిస్తామనే హెచ్చరికలు, అమెరికా వెనిజులా ఉద్రిక్తతలు, భౌగోళిక వాణిజ్య అనిశ్చితుల కారణంగానే బంగారం ధరల్లో ఈ హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మార్కెట్ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర 1,39,320 రూపాయలుగా కొనసాగుతోంది. ఈ ధర నిన్న 1,39,310 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,27,771 రూపాయలుగా ఉండగా, నిన్న ఈ ధర 1,27,700 రూపాయల వద్ద స్థిరపడింది. విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ 1,39,320 రూపాయలుగా ఉండగా, 22 క్యారెట్ల రేటు 1,27,771 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వైజాగ్లో కూడా ప్రస్తుతం ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు, అటు చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,39,650 రూపాయల వద్ద కొనసాగుతుండగా, నిన్న ఈ ధర 1,39,640 రూపాయలుగా ఉంది. ఇక ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 1,28,010 రూపాయల వద్ద కొనసాగుతుండగా, నిన్న ఈ ధర 1,28,000 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 1,39,320 రూపాయలుగా కొనసాగుతోంది. 22 క్యారెట్ల ధర 1,27,771 రూపాయల వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,39,470 రూపాయల వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర 1,27,860 రూపాయలుగా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,39,320 రూపాయల వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర 1,27,771 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో కేజీ వెండి ధర 2,48,900 రూపాయలు ఉండగా, ఈ ధర నిన్న 2,049 రూపాయల వద్ద స్థిరపడింది. హైదరాబాద్లో కేజీ వెండి ధర 2,67,900 రూపాయలుగా కొనసాగుతుండగా, నిన్న ఈ ధర 2,67,800 వద్ద స్థిరపడింది. ఇక చెన్నైలో కేజీ వెండి ధర 2,67,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కేజీ వెండి ధర 2,48,900 రూపాయలుగా కొనసాగుతోంది.